శివకార్తికేయన్ గారి కెరీర్‌లో మోస్ట్ ఎక్స్‌పెక్టేషన్స్ అండ్ 25థ్ ఫిల్మ్‌గా వచ్చిన మూవీ 'పరాశక్తి'. ఈ మూవీ ఈ మంత్ 10థ్ తమిళ్‌లో రిలీజ్ అయింది. తమిళ్‌లో ప్రెజెంట్ అయితే ఫ్లాప్ అండ్ మిక్స్డ్ టాక్ అయితే సొంతం చేసుకుంది. ఇక మన తెలుగు వెర్షన్‌లో చూడాలంటే మనము ఈ మంత్ 25థ్ వరకైతే వెయిట్ చేయాల్సిందే. అది కూడా థియేటర్‌లో రిలీజ్ చేశారంటే అది చాలా కష్టము. తమిళ్‌లో ఫ్లాప్ టాక్ నడుస్తుంది కాబట్టి తెలుగులో కూడా థియేటర్‌లో రిలీజ్ చేయడం చాలా కష్టము. నాకు తెలిసి ఓటీటీలో రిలీజ్ అవుతుంది. ఆ ఓటీటీ వెర్షన్‌లో మనకు ఈ జనవరి 25థ్‌న ఓటీటీలో మనకు రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నాయి మన తెలుగు వెర్షన్‌లో. తెలుగులో చూడాలంటే ఈ 25థ్ వరకు మాత్రం వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ మూవీ ఎలా ఉంది అనేది జస్ట్ షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పేసాను. మూవీ అయితే ఓకే భయ్య బావుంది. వన్ టైమ్ వాచబుల్ మూవీ. మరీ అట్టర్ ఫ్లాప్ అనేంత లెవెల్‌లో కాకపోయినా చూడొచ్చు. ఒకసారైతే ట్రై చేయొచ్చు. మాకు 'శివకార్తికేయన్' గారి నుంచి వచ్చిన 25థ్ మూవీ కాబట్టి పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్‌కి మూవీ రీచ్ కావాలి అనుకుంటే మాత్రం ఆ లెవెల్‌కి మాత్రం అసలు రీచ్ కాదు. ప్రెజెంట్ తమిళ్‌లో ఫ్లాప్ అయింది గదా! మూవీ బాగుంది అని ఎలా చెప్తున్నామంటే మూవీ అయితే బాగుంది. నాకైతే నచ్చింది. ఫ్లాప్ నడుస్తుందంటే ప్రతి ఒక్కరికి రియలిస్టిక్‌గా మూవీ తీస్తే మాత్రం ఎవరికి నచ్చది. మూవీ కథ వచ్చేసి రియల్‌గా జరిగిన కథ. 1960స్‌లో హిందీ భాషకి, తమిళ్ భాషకి జరిగిన పోరేంటి? ఆ పోరు వల్ల జరిగిన అనార్థాలేంటి? అనేది మూవీ యొక్క స్టోరీ. ఈ మూవీ చూస్తేనే మనకు అర్థమవుతుంది. భాష ముఖ్యం కాదు, భావం ముఖ్యము. భాష వేరైనంత మాత్రాన భావం మాత్రం వేరేం కాదు. ఎవరి భాష వారికే ప్రత్యేక స్థానంలో ఉంటుంది. అండ్ ఒకరి భాషని ఒకరు దుర్భుషలాడొద్దు అండ్ కించపరచకూడదు. అండ్ భాష ముఖ్యం కాదు, భావం ముఖ్యం, మనుషులు ముఖ్యం అనే నీతి మనకు ఈ మూవీ చూస్తే అర్థమవుతుంది. బట్ కొన్ని సీన్స్ మనం ఎక్స్‌పెక్ట్ చేసే విధంగా ఉంటాయి. అండ్ మనకు ఫస్ట్ హాఫ్ ఒక 20 మినిట్స్ చాలా ఎంగేజింగ్‌గా అనిపించినప్పటికి 20 మినిట్స్ తర్వాత మనకు చాలా నార్మల్‌గా అనిపిస్తుంది. కొన్ని సీన్స్ అయితే కొంచెం బోరింగ్‌గా అనిపిస్తాయి. ఇంటర్వెల్‌లో ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ అనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ కూడా బానే ఉంటుంది. కానీ మధ్యలో ఒక 20, 30 మినిట్స్ కొంచెం లాగ్‌గా అనిపించడం వల్ల మనకు మూవీ నచ్చకపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 'శివకార్తికేయన్' గారి పెర్ఫార్మన్స్ అండ్ తన క్యారెక్టరైజేషన్ మాత్రం చాలా డిఫరెంట్‌గా అనిపించింది. అండ్ ఇక 'జయం రవి' గారి క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అండ్ మన 'శ్రీలీల' గారి పెర్ఫార్మన్స్ అంత పీక్స్‌లో లేకపోయినా ఉన్నంతలో మాత్రం బానే చేశారు. క్లైమాక్స్ కూడా చాలా డీసెంట్‌గా అనిపించింది. ఎంగేజింగ్‌గా అనిపించింది. ఒక లాస్ట్ 20 మినిట్స్ మనకు ఒక ఎమోషనల్ టచ్ ఇస్తారు. ఆ టచ్ కూడా చాలా అనిపించింది. సాంగ్స్ విషయానికొచ్చినట్లయితే సాంగ్స్ పెద్దగా అయితే నాకు నచ్చలేదు. ఎందుకంటే నేను సబ్‌టైటిల్స్‌తో తమిళ్‌లో చూసాను. అంత పెద్దగా అయితే నాకు సాంగ్స్ వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. మన తెలుగు వెర్షన్‌లో ఎలా ఉన్నాయో నాకు కూడా తెలీదు. మన తెలుగులో రిలీజ్ అయితే అర్థమైపోతుంది. ఇక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, బీజీఎం అయితే ఓకే పర్లేదు అనిపించింది. ఓవరాల్‌గా మూవీ స్టోరీ పరంగా ఓకే. అండ్ మన 'శివకార్తికేయన్' గారి క్యారెక్టర్ అండ్ యాక్టింగ్ లెవెల్స్ మాత్రం పీక్స్‌లో ఉన్నాయి. మూవీని ఉన్నదున్నట్లు చూయిస్తూ రియలిస్టిక్‌గా తీస్తే ఎవరికి నచ్చదు. మనకు ఐటెమ్ సాంగ్స్, రొమాన్స్, ఫైట్స్, గుద్దుకోటలు ఇవి పెడితేనే చాలా మందికి నచ్చుతుంది. కానీ ఇలాంటి రియలిస్టిక్ మూవీస్ మాత్రం ఎవరికీ నచ్చవు. కానీ మీకు మూవీ చూడాలనుకుంటే మాత్రం వెళ్లి చూడండి. ఖచ్చితంగా నచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి అటర్ ఫ్లాప్ అనేంత లెవెల్‌లో లేకపోయినప్పటికీ మూవీ మాత్రం బాగుంది. వన్ టైమ్ వాచబుల్ మూవీ. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసము, జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానెల్ రెగ్యులర్‌గా ఫాలో చేస్తూనే ఉండండి. నేను రెగ్యులర్‌గా మీతో టచ్‌లోనే ఉంటాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. అండ్ ఈ మూవీ మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ మీ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారా? ఏమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్‌లో కూడా పిన్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.